హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా మమ్మీకి ఎంపీడీఓగా ప్రమోషన్ వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా అల్లంపూర్లో జరిగిందనమాట. సో మా అమ్మ జాయినింగ్ ఉంటే వెళ్ళాము. అండ్ అలాగే అక్కడ అల్లంపూర్లో టెంపుల్ ఉంది కదా, అది మన ఫేమస్ టెంపుల్ కదా, అక్కడికి కూడా ఒకసారి వెళ్దాం అన్నట్టు వెళ్ళామన్నమాట. సో ఆ టెంపుల్కి అయితే చాలా చరిత్ర ఉందండి. నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకు వినండి. అండ్ ఎవరైనా ఆల్రెడీ ఆ చరిత్ర గురించి తెలిసింటే కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. సో ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటంటే, మన మిథాలజీ హిస్టరీ ప్రకారం ఏంటంటే, దక్షుడు యజ్ఞం చేశాడనమాట. ఆ యజ్ఞానికి పార్వతీదేవిని అండ్ శివుడిని పిలవలేదు. అయితే పార్వతీదేవి శివుడితో అందంట, మా అమ్మ వాళ్ళ ఇల్లే కదా, మా పుట్టిల్లే కదా, నేను వెళ్ళొచ్చు, ఏం కాదు అందంట. అయితే శివుడు ఏమన్నాడంట, వద్దొద్దు, అలా పిలవని పేరంటానికి వెళ్తే అవమానం జరిగే అవకాశం ఉంది అన్నాడంట. కానీ సతీదేవి వినకుండా అలాగే వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఏం జరిగింది, దక్షుడు శివుణ్ణి అవమానించాడంట. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దూకిందంట. అగ్నిలో దూకిన తర్వాత శివుడు బాధ తట్టుకోలేక ఉగ్రరూపం దాల్చి శివతాండవం చేశాడంట, తన బాడీని భుజం పైన వేసుకొని. సో లోక కళ్యాణార్థం కోసం, లోకక్షేమం కోసం ఇంద్రుడు తన చక్రం ఉపయోగించి సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడనమాట. ఆ ముక్కలు ముక్కలుగా చేసిన ఆ దేహంలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా చెల్లాచెదిరే ఇక్కడ పడితే అక్కడ పడ్డాయి. సో మన జోగులాంబ గద్వాల్లో తన అప్పర్జా అంటే మ్యాగ్జిల్ దవడ భాగం వచ్చి పడ్డదనమాట. సో అక్కడ 5వ శక్తిపీఠంగా కొలుస్తారు. అందుకే అది చాలా పవర్ఫుల్ శక్తిపీఠంగా, మహాశక్తిపీఠంగా కొలుస్తారంట. అయితే ఈ టెంపుల్ని 7th శతాబ్దం మధ్యలో బదామి చాళుక్యుల డైనాసిటీ వాళ్ళు నిర్మించారు. తర్వాత దండయాత్రలో టెంపుల్ ధ్వంసం అవ్వడం వల్ల భక్తులు అమ్మవారి విగ్రహాన్ని ఒక చోట ప్రిజర్వ్ చేశారనమాట. తర్వాత 2005లో ఆలయాన్ని మరి రీనిర్మాణం చేశారు, రీబిల్డ్ చేశారనమాట. సో అలా ఈ టెంపుల్లో నవబ్రహ్మ విగ్రహాలు కూడా ఉంటాయి. అంటే శివుడిని రిప్రజెంట్ చేసే 9 గుళ్ళు ఈ టెంపుల్ చుట్టూతా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మన దసరా అప్పుడు జరిగే నవరాత్రి ఉత్సవాలు కానీ, మహాశివరాత్రి కానీ, ఇంకా కార్తీక మాసం కానీ చాలా బాగా చేస్తారు, జాతరలా జరుపుతారనమాట. అండ్ ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా చాలా బాగా కట్టారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ కిడీస్.